Hi guys, welcome to our channel Code with SK. So today our topic is operators. అసలు ఈ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇవి ఎన్ని టైప్స్ అండ్ ఎక్కడ యూస్ చేస్తాం? ఎలా యూస్ చేస్తాం? అనేది చూద్దాం గైస్. సో లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నా, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత నేర్చుకుందాం అనుకున్నా సరే, ఈ ఆపరేటర్స్ అనేది మీకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేమ్ ఉంటుంది కాన్సెప్ట్. సో అందుకోసమని మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో టాపిక్లోకి వెళ్తే డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. Operators are symbols that are used to perform operations on variables and values. సో సింపుల్గా ఇస్ ఆపరేటర్స్ అంటే సింబల్స్. సో ఆ సింబల్స్ బేస్ చేసుకొని మనం కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం అనమాట. సో అంతకుమించి ఇంకేం లేదు. సో దే అలో యూ టు మ్యానిపులేట్ డేటా బై పర్ఫార్మింగ్ టాస్క్స్ లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, కంపారిజన్ అండ్ మోర్. సో మీకు ఇక్కడ ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, కంపారిజన్. సో ఇన్ జనరల్గా మీకు ఆ ఎడిషన్ అంటే ఏంటో తెలుసు, సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసు, కంపారిజన్ అంటే ఏంటో కూడా తెలుసు కదా. సో సింపుల్ వాటిని బేస్ చేసుకుని ఈ టాపిక్ ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్, నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ లాస్ట్ టెర్నరీ ఆపరేటర్స్. సో వీటి గురించి మనము ఒక్కొక్కటి చూద్దాం గైస్. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు గైస్, మీరు ఆల్రెడీ నార్మల్గా మీకు మ్యాథమెటిక్స్లో చూసే ఉంటారు మీరు సింబల్స్ అన్ని, ప్లస్, మైనస్ అండ్ స్టార్, డివిజన్, మాడ్యులస్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే యూజ్డ్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో మీరు ఇక్కడ నాకు తెలిసి మీకు టచ్ ఉన్నవి మాత్రము ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ 4 మీకు తెలిసే ఉంటాయి. కానీ మ్యాథమెటిక్స్లో మనం మల్టిప్లికేషన్స్కి క్రాస్ సింబల్ యూస్ చేద్దాం కదా. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం స్టార్ యూస్ చేస్తాం అనమాట. సో అంతే. డివిజన్, మాడ్యులస్. సో మనం డివిజన్కి మాడ్యులస్కి మన డిఫరెంట్ ఏందో తర్వాత మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అది చూద్దాం. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు గైస్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమన్నా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఈ సింబల్స్ యూస్ చేస్తే మనం పర్ఫామ్ చేస్తాం. సో అదే అర్థమెటిక్ ఆపరేటర్స్, అంతకుమించి ఏం లేదు గైస్. ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. మళ్ళీ ఇంక్రిమెంట్లో కూడా మీకు పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అనేవి ఇంకొక సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఇవంటే ఏంటో చెప్తున్నాను. మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు ఇంక్రిమెంట్ ఎలా చేయాలి, డిక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అంటే ఏంటి, మనం ఎక్కడ యూస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫర్ లూప్స్లో మాత్రం బాగా యూస్ చేస్తాం ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో దీని గురించి మీకు ప్రాక్టికల్గా నెక్స్ట్ చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటే యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్. చూడండి అక్కడ ఈక్వల్స్ ఉంది చూడండి. సో ఇక్కడ ఈ ఈక్వల్స్ టు, ఓకేనా. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లైక్ ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, డివైడ్ బై ఈక్వల్స్ టు ఎక్సెట్రా. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది. సో నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్కి నేను ఒక వాల్యూని అసైన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టైంలో మనకి ఈ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. సో ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది, నేను అప్పుడు చెప్తాను అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ ఏంటో చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్స్ గైస్. సో కంపారిజన్ అంటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చి మన చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా, పక్కన నీ ఫ్రెండ్ అలా, నీ ఫ్రెండ్ ఇలా, వాడు అలా, వీడి ఇలా అని మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం ఎప్పుడూ ఒకరితో కంపేర్ చేస్తూనే ఉంటారు గైస్. సో నార్మల్గా యూస్ చేసే ఆపరేటర్ ఇది. సో డెఫినేషన్కి వస్తే యూజ్డ్ టు కంపేర్ టూ వాల్యూస్. అర్థమైపోయిందా మీకు ఇక్కడే? యూజ్డ్ టు కంపేర్ టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్. లైక్ చెప్పాను కదా, నార్మల్గా ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్కి కంపేర్ చేస్తే వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లేదు, అట్లా అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఈక్వల్స్ అంటే ఈ సింబల్ చూడండి గైస్, డబల్ ఈక్వల్స్ ఉంది కదా, అదే ఇంక్లూడ్ ఈక్వల్స్ టు. నాట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ సింబల్ చూడండి గైస్, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. అంతే. ఒక టూ వేరియబుల్స్ని ఒక టూ వాల్యూస్ని లేకపోతే వాటిని ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా దగ్గర ఒక వాల్యూ ఉంది, దాన్ని ఇంకొక వాల్యూతో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కంపేర్ చేసేటప్పుడు యూస్ చేసే ఈ ఆపరేటర్సే కంపారిజన్ ఆపరేటర్స్. అంతే. అందులో పెద్ద లాజిక్స్ అది ఇది ఏం లేదు.
సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు గైస్. మనం ఏదైనా ఒక టాస్క్‌ని గాని లాజికల్‌గా పర్ఫార్మ్ చేయాలి. సో నాకు 2 కండిషన్‌లు సాటిస్ఫై అవ్వాలి. లేదా 2 కండిషన్‌లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా నేను ఇచ్చిన నా టాస్క్ అనేది పర్ఫార్మ్ అవ్వాలి. లేదా నాకు 2 కండిషన్‌లు సాటిస్ఫై అయితే ఆహ్, నా టాస్క్ పర్ఫార్మ్ అవ్వాలి. అనేది ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది ఈ లాజికల్ ఆపరేటర్స్ పైన బేస్ అయి ఉంటది గైస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీస్ ఆర్ ఇంక్లూడ్ అండ్. అండ్ అంటే 2 అండ్ సింబల్స్. నెక్స్ట్ ఆర్. నెక్స్ట్ నాట్. సో ఇవి గైస్. ఈ ఈ ఈ ఈ ఈ సింబల్స్ యూజ్ చేసి మనం లాజికల్ ఆపరేటర్స్‌ని పర్ఫార్మ్ చేస్తామనమాట. సో మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో మొత్తం ఎన్ని 5 ఆపరేటర్స్ కదా! సో 5 ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ చేశాను. సో టెర్నరీ ఆపరేటర్స్. టెర్నరీ ఆపరేటర్స్ అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మీకు టెర్నరీ ఆపరేటర్స్ కావాలి అనంటే నేను పైన ఇక్కడ చూడండి కార్డ్స్‌లో ఇస్తాను పైన. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడెళ్లి చూడండి గైస్ టెర్నరీ ఆపరేటర్స్ అంటే. అది కూడా పెద్ద ఏముండదు. సింపుల్‌గా ఉంటది. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం గైస్. సో ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. సో మనం ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం గైస్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మీకు తెలుసు కదా! అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్యులస్. సో మోడల్స్ అంటే పర్సెంటేజ్ సింబల్. సో ఆ రెండు సారీ డివైడెడ్ బై. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మీరు అవుట్‌పుట్ వచ్చిన తర్వాత చూడండి గైస్. సో నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ అదేవిధంగా ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే. ఇప్పుడు నేను అవుట్‌పుట్ ప్రింట్ చేస్తాను చూడండి ఒకసారి. సిస్ అవుట్ a ప్లస్ b. సో నెక్స్ట్ కాపీ a ప్లస్ b. ఓకేనా? a మైనస్ b a ఇంటూ b a డివైడెడ్ బై b అండ్ అదేవిధంగా a మాడ్యులస్ b. సో నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. మీకు అవుట్‌పుట్ చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తది. సో చూసుకోండి గైస్ అవుట్‌పుట్ ఏమొచ్చిందో మనకి. సో ఒక్క నిమిషం. రైట్. సో a అనేది 10 కదా! 10 + 2 12. ఓకే. నెక్స్ట్ 10 - 2 8. ఓకే. 10 × 2 20. ఓకే. a డివైడెడ్ బై 10. a డివైడెడ్ బై b సారీ. 10 డివైడెడ్ బై 2. 10 డివైడెడ్ బై 2 అంటే మనకి రిజల్ట్ వచ్చేసి అయితే నార్మల్‌గా 0 అంటే రిమైండర్ వచ్చేసి 0 వస్తది. కోఎఫిషియంట్ అనేది 5 వస్తది. సో ఇక్కడ డివిజన్ యూజ్ చేస్తే మనకి మన అవుట్‌పుట్ ఏం తీసుకుంటుంది అది? కోఎఫిషియంట్ తీసుకుంటుంది. సో ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ అదే గైస్. సో మనం మాడ్యులస్ యూజ్ చేస్తేనేమో రిమైండర్ అవుట్‌పుట్ తీసుకుంటుంది. అండ్ డివిజన్ యూజ్ చేస్తేనేమో మనకి కోఎఫిషియంట్ అవుట్‌పుట్ తీసుకుంటుంది. సో ఇంతే గైస్. ఇది సింపుల్ ఆపరేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి చూద్దాం. యూనరీ ఆపరేటర్స్. సో బేసిక్‌గా యూనరీ ఆపరేటర్స్ అంటే మీకు ఏం చెప్పాను? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అని చెప్పాను కదా! సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇప్పుడు a అనే వేరియబుల్ తీసుకుందాం. సో యూనరీ ఆపరేటర్స్ కదా! సో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో సిస్ అవుట్ a ప్లస్ ప్లస్. ఈ ఇంక్రిమెంట్ ఏంటి? పోస్ట్ ఇంక్రిమెంట్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అని అంటే మనం యూజ్ చేసిన ప్రింట్ అయిన తర్వాత వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి సిస్ అవుట్ ప్రీ ఇంక్రిమెంట్ చూద్దాం. సో ప్రీ ఇంక్రిమెంట్ a. ఓకేనా? నెక్స్ట్ నార్మల్‌గా సిస్ అవుట్. నెక్స్ట్ మన ఏని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి గైస్. అవుట్‌పుట్ చూడండి. అవుట్‌పుట్ చూసిన తర్వాత మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఏ విధంగా వస్తుందని చెప్పేసి. ఎందుకు అలా వచ్చిందని చెప్పేసి. సో గైస్ చూడండి. ఫస్ట్ మనకి a అంటే ఎంత? a అంటే 10 కదా! సో 10 ప్రింట్ అయింది. ఫస్ట్ ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యడానికి ఎంత? 10. 10 ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి. సో మనం ఈ నెక్స్ట్ లైన్‌లో ఏం చేసాం? ప్రీ ఇంక్రిమెంట్ చేసామనమాట. సో ఫస్ట్ 10 వాల్యూ కదా! 10 వాల్యూ అంటే 10 వాల్యూని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతది? ఇక్కడ 10 వాల్యూని ఇంక్రీజ్ చేశాను గైస్. 10 వాల్యూ ఇంక్రీజ్ చేస్తే నాకు 11 వస్తది అవుట్‌పుట్. సో 11 ఎందుకు వస్తది అనంటే నేను ఈ వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేశాను. నాది 10. 10 అయిపోయిన తర్వాత ఆ వాల్యూని ఇంక్రిమెంట్ అవుతది. అంటే ఒక వాల్యూ యాడ్ అవుతదనమాట. సో అప్పుడు అది 11 అవుతది. సో ఈ 11ని నేను నెక్స్ట్ ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేశాననమాట. సో ఈ 11 నాకు నెక్స్ట్ ఏమని ప్రింట్ అవుద్ది? 12 అని ప్రింట్ అవుద్ది. సో ఓకేనా? ఆ 12 నెక్స్ట్ ప్రింట్ అయ్యేది 12. సో ఆ 12 అనేది ఏలో స్టోర్ అయ్యిద్దనమాట. సో ఆ ఏలో స్టోర్ అయ్యేది ఏంటి? 12 కదా! ఆ 12 మనం లాస్ట్‌లో ప్రింట్ చేసాం. ఇక్కడ కూడా 12 అనే వచ్చింది. సో ఇంతే గైస్.
సింపుల్. మీకు కన్ఫ్యూషన్గా ఉంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. అండ్ లేకపోతే నార్మల్గా ఈ వీడియోని కొంచెం స్లోగా చేసి చూసినా ఏం కాదు, ఎందుకంటే ఇది ఒక్కటే కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట, ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది. సో నెక్స్ట్ డిక్రిమెంట్ గురించి చూద్దాం. సో డిక్రిమెంట్ అంటే కూడా ఏం లేదు guys, ఇక్కడ నేను ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్ చేసిన, నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ చేసిన. అవుట్పుట్ మీరు చెప్పండి, అంటే నార్మల్గా మీరు గెస్ చేయండి అవుట్పుట్. డిక్రిమెంట్ అంటే ఏంటి, ఒక వాల్యూని డిక్రీస్ చేయడం కదా. సో నాకు ఫస్ట్ వాల్యూ 10 అని ప్రింట్ అయింది గైస్. ఫస్ట్ వాల్యూ 10 అని ప్రింట్ అయింది. 10 అని ప్రింట్ అయిన తర్వాత అందులో నుంచి ఒక వాల్యూ తీసేసాను నేను. తీసేస్తే నాకు 9 అవుద్ది ఏ అనేది. ఏ 9 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ప్రీ డిక్రిమెంట్ చేశాను అనమాట. సో వచ్చిన 9 వాల్యూ కాస్త ఒకటి మైనస్ అయిపోయి 8 అవుద్ది అనమాట. ఆ 8 అనేది ఇక్కడ స్టోర్ అవుద్ది. సో నాకు అవుట్పుట్ వచ్చేసి ఏం రావాలంటే 10, 8 అండ్ ఇక్కడ కూడా 8 రావాలి. సో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటుంది. ఒకసారి మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా సరే కొంచెం వీడియో బ్యాక్వర్డ్ చేసి చూడండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఆపరేటర్ ఏంది, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఒక వాల్యూని మనం వేరియబుల్కి అసైన్ చేయడం అనమాట. నేను మీకు ఇంకా అవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు, మీకు సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక వాల్యూ అబ్బా, ఈ వాల్యూని నేను ఏకి అసైన్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమైందా, ఏకి అసైన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ అసైన్ చేయడానికి నేను ఏం యూస్ చేసా, ఇక్కడ ఈక్వల్స్ టు యూస్ చేసా. ఇది ఒక ఆపరేటర్, ఆ ఈక్వల్స్ టు ఆపరేటర్. సో దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఏదైనా ఒక వాల్యూని మనము ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి యూస్ చేసే ఆపరేషన్సే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో ఇది కూడా ఓకే. నెక్స్ట్ చూద్దాం అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు చూడండి, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకోండి. సో నేను ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ ఇస్తా. సో ఇఫ్ మనకి ఇక్కడ మ్యాక్సిమం మనకి ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ ఏంటంటే బూలియన్ వాల్యూ అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు బి. ఈ ఈ ఈ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నేను ఆ కండిషన్లోకి ఇఫ్ స్టేట్మెంట్లోకి నేను ఎంటర్ చేస్తున్నాను కదా, సిస్ అవుట్. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తాను అంటే ఒక 10 అని ప్రింట్ చేద్దాం, ఒక స్ట్రింగ్ వాల్యూ ప్రింట్ చేద్దాం. చూడండి ఇది నేను స్ట్రింగ్గా చేశాను. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇది కండిషన్ సాటిస్ఫై కాలేదనుకో, ఎల్స్లో నేను ఏం చేస్తాను అని అంటే సిస్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ సమ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏ అనేది 10, బి అనేది ఏంటి 5 కదా. సో ఇక్కడ నేను కండిషన్ ఏమి ఇచ్చా చూడండి, ఈక్వల్స్ టు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా. ఆ రెండు ఈక్వలా కాదా అని చెప్పేసి కంపేర్ చేస్తున్నా. ఆ ఈక్వల్ కాదని కంపేర్ చేయడానికి నేను ఆ సింబల్ని యూస్ చేశాను అనమాట. సో అవుట్పుట్ చూద్దాం గైస్. అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో. అవుట్పుట్ ఇది వచ్చిందనమాట. సో ఏంటి, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో నెక్స్ట్ నేను ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు పెడతా. సో నాట్ ఈక్వల్స్ టు అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, ట్రూ అయింది కదా. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నది ప్రింట్ అయ్యింది అనమాట. సో ఒకసారి చూద్దాం 10, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, సరే ఓకే. ఇందులో చూడండి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇవి కూడా అంతే కదా సింపుల్. ఇక్కడ ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను. ఏ గ్రేటర్ దాన్ బిఏ కదా, ఏ అనేది 10. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి, 10 రావాలి. 10. సో అంతే. ఇప్పుడు లెస్ దాన్ బి అన్న. సో ఏ లెస్ దాన్ బి అంటే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇందులోకి వస్తుంది. ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది మనకి. సో రన్ చేసి చూద్దాం, ఈ వాల్యూ అనేది ప్రింట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ వేసి మీరు ఇది కూడా చూసుకోవచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. మీరు ఇక్కడ జస్ట్ మీరు ఒక 2 వేరియబుల్స్కి మీరు కంపేర్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్ అంటే మీకు నార్మల్గా చెప్తాను చూడండి. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ మనం అండ్ ఆర్. సో ఇవి మనము బూలియన్ వాల్యూస్కి ఎక్కువ యూస్ చేస్తాం గైస్. ఇప్పుడు బూలియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు TRUE, ట్రూ వాల్యూ. సో నెక్స్ట్ బూలియన్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు FALSE, ఫాల్స్. సో చూడండి, ఇక్కడ నేను ఏ అండ్ బి, ఇప్పుడు నేను ఏ అండ్ బి అని ఇచ్చాను కదా. నాకు ఈ వాల్యూస్ ఏం రావాలి అని అంటే
ఏ ఏ ట్రూ రావాలి అండ్ యాజ్ వెల్ బి కూడా ట్రూ రావాలి. అప్పుడైతేనే మనకి కండిషన్ సాటిస్ఫై అవుద్ది అండ్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఎండ్ ఏ ఎంత, ఏ అనేది ఏంటి ట్రూ కదా, బి అనేది ఫాల్స్. సో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకని ఎల్స్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ నేను ఆర్ ఇస్తా. ఆర్ అంటే మనకి ఏం లేదు, ఆ రెండిట్లో ఏదైనా ఒకటి ట్రూ అవ్వచ్చు. సో నాకు ఇప్పుడు ఏమైంది, ఏ అనేది ట్రూ అయింది కదా. సో ఏ అనేది ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఇఫ్ బ్లాక్లోకి వచ్చి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి రన్ చేసి. సో ఓకేనా, 10. సో ఇక్కడ వరకు మనం ఈ ఆపరేటర్స్ గురించి అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడ్ విత్ ఎస్కే. లవ్ యూ గైస్, బాయ్.